హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసి చెప్పండి. మేమైతే ఇక జియో ఫైబర్ అయితే పెట్టించుకుంటున్నామండి. దాని గురించి మీకైతే ఇన్ఫర్మేషన్ ఇద్దామని అయితే ఈ వీడియో తీశాను. మేము పెట్టించుకొని నియర్గా అయితే 1 మంత్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉంది సర్వీస్ అనేది ఈ వీడియోలో నేను మీతో అయితే షేర్ చేస్తాను. కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జియో ఫైబర్ సెటప్ బాక్స్ ప్లాన్స్ అయితే చాలా ఉన్నాయండి. మేము తీసుకున్న ప్లాన్ ఏంటో మీకు లాస్ట్లో అయితే చెప్తాను. ఏమేం ప్లాన్స్ ఉంటాయి అంటే 398 ప్లాన్స్ ఉంటాయండి. 10 MBPS స్పీడ్ అయితే వస్తుంది. నెక్స్ట్ అయితే 599 6 మంత్స్కి 30 MBPS ప్లాన్ అయితే వస్తుంది. నెక్స్ట్ 899 3 మంత్స్కి 100 MBPS అయితే వస్తుంది. అలా 999 ప్లాన్ కూడా ఉంది 150 MBPS. అలాగే 1499 కూడా ఉంది, ఇది 300 MBPS. మనకైతే ఇంట్లోకి మాత్రమే వాడుకోవడానికైతే మనకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే 399. ఈ విధంగా ప్లాన్స్ అయితే చాలా ఉన్నాయండి. మనమైతే ఆన్లైన్లో అయితే ఫస్ట్ అయితే బుక్ చేసుకోవాలి. 1000 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు అయితే తీసుకుంటారు. దాన్ని మనకి పేమెంట్లో అయితే కట్ చేసుకుంటారండి. ఆ 1000 రూపీస్ మనకైతే వేస్ట్ అవ్వదు. ఆ విధంగా వేసుకున్న తర్వాత ఒక పర్సన్ అయితే వచ్చి మీకు ఓకేనా అని చెప్పి అమౌంట్ అయితే మిగిలిన అమౌంట్ పే చేయించుకుంటారు. మేమైతే 399 ప్లాన్ తీసుకున్నాము. 2800 అయితే పడింది. నియర్గా 3000 అయితే పడుతుంది 6 మంత్స్కి. మనకైతే రోటర్ ఫ్రీగా అయితే వస్తుంది 6 మంత్స్కి. ఈ ప్లాన్ అయితే మేమైతే 1 మంత్ కంప్లీట్గా ఇప్పుడైతే యూస్ చేసాము. బాగుందండి నెట్. ఇది 30 MBPS. ఈ స్పీడ్ అయితే ఇంట్లో అయితే సరిపోతుంది. మేము 3 ఫోన్స్ అయితే యూస్ చేస్తాము. అదేవిధంగా టీవీ కూడా వాడుతున్నాం. ఇక్కడ వాళ్ళైతే సెట్ చేస్తున్నారు. ఇలా సెట్ చేస్తూ ఉన్నప్పుడు వైర్ ప్రాబ్లం ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళే అయితే చూసుకుంటారు. మన ఇంటికి ఎంత దూరం ఉన్నా సరే ఆ వైర్ అయితే వాళ్ళే అడ్జస్ట్ చేసి అయితే తెచ్చుకుంటారు. ఇది జియో ఫైబర్. ఎయిర్ ఫైబర్ కూడా ఉంటుంది. వాళ్ళైతే ఎయిర్ ఫైబర్ తీసుకోమనేది సజెస్ట్ చేస్తారు కొంతమందికి. కానీ అవైతే సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. మీరు కూడా జియో ఫైబర్నే తీసుకోండి ఖచ్చితంగా. ఎందుకు అంటే ఇది సిగ్నల్స్తో ప్రాబ్లం ఉండదు, వైర్తోనే వస్తుంది కాబట్టి అటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. కరెంట్ పోయినప్పుడు మాత్రమే మనకు వైఫై అయితే ఆఫ్ అవుతుంది. ఇంకా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మనకి కస్టమర్ సర్వీస్ కూడా చాలా అవైలబుల్గా ఉంటుంది. వెంటనే మనం కాల్ అయితే చేయొచ్చు వాళ్ళకి. వాళ్ళు ఫ్రీ సర్వీస్ అయితే మనకు చేస్తారు. వాళ్ళు మనల్ని రూపాయి అడిగినా సరే మనం రూపాయి ఇవ్వాల్సిన అవసరం అయితే వాళ్ళకు ఉండదు. వాళ్ళు మనల్ని ఏ అమౌంట్ అయితే అడగరు. జియో ఫైబర్లో బెస్ట్ ఏంటి అంటే రీలొకేషన్ అయితే ఉంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడికి మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. వితౌట్ మనీతో రీలొకేట్ అయితే మనం చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం ఎప్పుడైనా హౌస్ షిఫ్ట్ అయినప్పుడు కూడా అక్కడికైతే రీలొకేట్ చేయించుకోవచ్చు. ఇవన్నీ అయితే నాకు బెస్ట్ ఆప్షన్గా అనిపించింది. ఇందులో ఇంకా నాకు నచ్చిన ఒక విషయం ఏంటంటే వాళ్ళైతే మనకి ల్యాండ్లైన్ నెంబర్ అయితే ఇస్తారండి. ల్యాండ్లైనే ఉండాల్సిన అవసరం అయితే లేదు. మన మొబైల్లో అయితే ఒక యాప్ అయితే ఎక్కిస్తారు. ఇది ఇద్దరం కూడా వాడుకోవచ్చు. నేను మా హస్బెండ్ అయితే దీన్ని అయితే యూజ్ చేస్తున్నాం. దీన్ని అయితే 5 మెంబర్స్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు అండి. మేమైతే ఇద్దరమే యూజ్ చేస్తున్నాం. ఇద్దరమే ఉంటాం కాబట్టి మా బావ దానిలో నా దానిలో అయితే ఉంది. కాల్స్ చేసుకోవచ్చు. ఈ వైఫై ఎక్కడ అవైలబుల్గా ఉంటుందో ఆ దగ్గరలో మాత్రమే కాల్స్ చేసుకునే ఫెసిలిటీ అయితే మనకు ఉంటుంది. మనం ఇంట్లో ఉన్న వాళ్ళు వేరే వాళ్ళ ఫోన్కి చేయాలి అనుకున్నప్పుడు ఎవరి ఫోన్కైనా చేసుకోవచ్చు. వాళ్ళ నుంచి మనకు కాల్స్ కూడా వస్తాయన్నమాట. ఇదైతే నాకు చాలా అనిపించింది. దీనివల్ల మనకున్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటి అంటే మన మొబైల్లో రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళైతే ల్యాండ్లైన్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తారు కాబట్టి. ఇంకా జియోలో ఉన్న బెస్ట్ ప్లాన్ ఏంటి అంటే 599 ఉంటుందండి. అదైతే పర్ మంత్కి 700 అయితే పడుతుంది. దానికి రోటర్ ఇస్తారు. అదేవిధంగా సెటప్ బాక్స్ కూడా ఇస్తారు. సెటప్ బాక్స్ వల్ల టీవీ ఛానల్స్ అన్నీ అయితే మనకు వస్తాయి. టీవీ ఎక్కువగా చూసే వాళ్ళైతే ఈ ప్లాన్ని తీసుకుంటే బాగుంటుంది. మేమైతే ఎక్కువ టీవీని ఎక్కువ యూజ్ చేయం కాబట్టి మేమైతే 399 ప్లాన్ని తీసుకున్నాము. ఇది నియర్గా పర్ మంత్కి 470 అయితే పడుతుంది. ఈ 6 మంత్స్కి ఒకేసారి పే చేస్తాం. నెక్స్ట్ నుంచి 1 మంత్కి అయితే పే చేసుకోవచ్చు. లేదు 6 మంత్స్కే పే చేస్తా అంటే 6 మంత్స్కి కూడా మనమైతే పే చేసుకోవచ్చు. ఇది చాలా బెస్ట్ అని అయితే నాకు అనిపించింది. ఇక్కడ వాళ్ళైతే బాక్స్ని అయితే రెడీ చేసేస్తున్నారండి. నేనైతే చాలా 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 అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. వైఫై వచ్చేస్తుంది. ఇంక ఇష్టం వచ్చినట్టు మనమైతే నెట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా వైఫై పెట్టించడానికి మెయిన్ థింగ్ ఏంటంటే యూట్యూబ్కి లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే అస్సలు పాసిబుల్ అవ్వట్లేదండి. బయటకు వెళ్ళి 5G రావడం అంటే చాలా కష్టంగా ఉంది. అందుకని లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు అని కూడా చాలా హ్యాపీగా అయితే ఉన్నాను. ఇంకా ఏంటి అంటే ఇక్కడ రెడ్ లైట్ అయితే కనిపిస్తుంది కదా మీకు, అది గ్రీన్లోకి రావాలి. యాహూ వచ్చేసింది. ఇప్పుడు గ్రీన్లోకి వచ్చేసిన తర్వాత అయితే వాళ్ళైతే సెట్ చేస్తున్నారు. కొంచెం వైర్ అనేది బయటకు ఉంటే అదైతే లోపలికైతే పెట్టేస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.